ఇదిగోండి చిట్టి గారెలు వేస్తున్నాను, కొన్ని ఉల్లి గారెలు వేస్తాను, అంటే ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసి కొన్ని మామూలు గారెలు వేస్తాను. చిన్న చిన్నగా వేద్దాం అనుకుంటున్నాను. అందులోకి కొబ్బరి పుట్నాల చట్నీ, ఇదిగోండి పచ్చిమిర్చి అయితే వేపాను, పుట్నాలు, కొబ్బరి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ రెడీగా పెట్టేసుకున్నాను. మిక్సీ పట్టేస్తాను ఉప్పు వేసేసి. ఇంకో చట్నీ కూడా చేస్తున్నాను, కొంచెం తీయగా బాగుంటుందని. ఇక్కడ అదిగా అల్లం, అల్లం పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి అల్లం కూడా వేసాను, వేగుతుంది. ఈ రెండు ప్రిపేర్ చేసేస్తున్నాను. మనకి కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ, ఇంకా అల్లం పచ్చడి రెడీ. ఇంకా రెండు రెడీ అయిపోయినాయి. ఇంకా గారెలు వేసుకుందాం. ఇప్పుడు చట్నీలు రెడీ అయిపోయినాయి కదమ్మా. మనకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకి గారెలు, ఇదిగోండి జీలకర్ర. ఇప్పుడు పిండిలోకి ఇలా జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకొని చక్కగా చిట్టి గారెలు వేసేసుకోవడమే. ఇలా వేసేసుకోవాలి. ఇగమ్మా మనకి గారెలు వేగిపోయినాయి. ఇందులో పెరుగు వేయడం వల్ల చూసావా కొంచెం కలర్గా వచ్చింది కదా, బాగున్నాయి. ఇలాగా గారెలు కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి. అదిగో క్రిస్పీగా మంచిగా వచ్చినాయి. చక్కగా ఎంత బాగా వచ్చినాయో. ఆహా, గారెలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి, కలర్ఫుల్గా. నేను మినపప్పులో వేసాను కదండి పెరుగు, దానివల్ల అనమాట ఇలాగా కలర్ రావడం. అది కూడా క్రిస్పీగా భలే వచ్చినాయి. సౌండ్